బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే హ్యాపీ మూమెంట్స్ కన్నా సాడ్ మూమెంట్సే ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా. నేను పడ్డ కష్టాలు నాకు తెలిసి ఏ ఆడపిల్ల పడి ఉండదు. సో మీరు కూడా లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాను అవన్నీ ఒకంత అండి. అంటే దేవుడు నాకు యూజువల్గా చెప్పాలి అంటే మగాడు అన్న రాత నా లైఫ్లో దేవుడు రాయలేదు. సో ఫస్ట్ ఫాదర్ లవ్ లేదు, తర్వాత మదర్ ఫాదర్ చిన్నప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత స్టెప్ మదర్ ఆవిడ పెట్టే కష్టాలు ఇవన్నీ భరాయించలేక హాస్టల్ లైఫ్, ఎవరు ప్రేమ లేకుండా అక్కడ పెరిగొచ్చి దాని తర్వాత ఓకే మదర్ దగ్గరికి వచ్చాను అని అనుకుంటే ఓకే, ఎందుకంటే ఒక అటాచ్మెంట్తో ఉంటేనే అది ఫస్ట్ నుంచి ఉంటేనే మదర్ అండ్ డాటర్ ఆర్ సన్ ఆ అటాచ్మెంట్ ఉంటుంది. మన మధ్యలో ఒక దగ్గర పెరిగి అక్కడికి వస్తే అంత బాండింగ్ ఉండదు. సో అది నేను ఫేస్ చేశాను. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఓకే, ఈవెన్ నేను 16-17 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మీ శాలరీ ఎంత అండి? అంటే ఫస్ట్ నా శాలరీ 1000 రూపీస్. ఓకే, ఏం రాదు 1000 రూపీస్. ఎందుకంటే నాకు క్లాతింగ్లోనే చాలా ఐడియా ఉంది అనమాట. నేను చేసిందే క్లాత్ షాప్లో, పెద్ద షోరూమ్స్లోనే చేసా. అది సేల్స్ గర్ల్ నుంచి నేను వెళ్ళింది మేనేజర్ వరకు వెళ్ళా. అక్కడికి చేశాను, జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎప్పటికీ జస్ట్ ఇట్లా చూసానంటే వెంటనే గుర్తుపెట్టుకుంటాను. అది దానివల్ల ఏంటంటే కన్విన్స్ చేయగలుగుతా, ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతా. సో ఆ సేల్సింగ్ స్కిల్స్ చూసి పోస్ట్ పెంచారు. సో దాని తర్వాత నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోనే నేను బొటెక్ స్టార్ట్ చేశాను. ఓకే, ఈవెన్ ఇప్పటికీ నాకు ఏ క్లాత్ అయినా ఇట్లా చూస్తే చెప్తాను అది ఎంతవరకు బాగుంటుంది ఏంటి. ఇప్పటికీ ఉందా బొటిక్? బొటిక్ తీసేసాను కోవిడ్ టైంలోని, ఊరికే రెంట్లు కట్టలేక శాలరీస్ ఇవ్వలేక తీసేసాను అనమాట. ఈవెన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్యాక్ స్టెప్ వేయొద్దు, దాంట్లోనే ఉండాలి అని. అందుకని ఎందుకంటే మేనేజ్ చేయలేమండి, హ్యాండిల్ చేయలేము అటు యాక్టింగ్ ఇటు బిజినెస్ అనేది, ఏదో ఒక దాని మీదే వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, దాని మీద టైం పెట్టగలరా? అందుకనే దట్టు ఎంఐ కన్వర్టెడ్ క్రిస్టియన్. సో అటు ఇటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీసస్ లవ్ అని వస్తుంది మీరు కాల్ చేస్తే. ఎందుకని కన్వర్ట్ అవ్వాలనిపించింది? నాకు తెలిసినప్పటి నుంచి అదే చెప్తున్నాను. మమ్మీ డాడీ ఇప్పటికీ హిందూనే. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన డాడీ సాటర్డే వస్తే హోల్ డే మొత్తం ఏమీ తిన్నాడు ఆయన ఇప్పటికి కూడా. కానీ నేను మమ్మీ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మాది చెప్పాను కదా, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చేసా. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మమ్మీ క్రిస్టియన్ లైఫ్లోని చూశాను. నాకు ఏదో ఒక హ్యాపీనెస్ తెలియలేనంటే, నాకు ఎవరి ప్రేమ లేదు అన్న ఏడుస్తున్న టైంలో చర్చ్కి వెళ్ళి కూర్చుంటే ఏదో సమ్ రిలాక్సేషన్ ఉండేది నాకు. నేనున్నాను నీకు అన్న దేవుడు అన్నట్టు అనిపించేది నాకు. సో అక్కడి నుంచి ఇంకా నేను 2-3 సార్లు చచ్చి బ్రతికానండి. 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ అయినాయి నాకు. ఒకసారి జస్ట్ చిన్న లోయలో నుంచి జస్ట్ 1 ఇంచ్లో మిస్ అయ్యాను తెలుసా, అది కంప్లీట్ లోయలో పడిపోయేదాన్ని. అప్పుడు ఒకసారి బండి మీద పడిపోయినప్పుడు మొత్తం ఈ ఫేస్ అంతా పోయింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు? నో ఇండస్ట్రీలో లేను. ఇక్కడ మీకు స్క్రాచ్ ఉంది, చిన్నప్పుడు పడిపోయినది. ఇది మొత్తం ఫేస్ అంతా పోయింది. ఆ 2 times కూడా అసలు పోవాల్సిన దాన్ని బ్రతికాను. అంటే నా వల్ల ఏదో పనుంది దేవుడు బతికించాడు అనుకున్నాను, ఆర్ఎల్స్ కష్టాలు పెట్టాలి అని అనుకుంటాను అని. బట్ ఉన్న దాంతో పోల్చుకుంటే నేను కొంచెం బెటర్గానే ఉన్నాను అనుకుంటున్నానండి. ఓకే, ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేదండి లైఫ్లో? ఉంది, లేదు అని నేనేమన్నా. అదే నా కింద ఇంతమంది బతుకుతున్నారు అని అంటే, నేను ఈవెన్ 4 నేను పోషించగలుగుతున్నాను అంటే అది హ్యాపీ ఫీలే కదా. ఒక 12 dogs ఉండేవి ముందు. ఇప్పటి వరకు పెంచాను అన్నాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కటే ఉంది. షిట్జూని ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే వచ్చింది, అది గిఫ్ట్ వచ్చింది. నార్మల్ గా డాగ్స్ లో ఈ డాగ్ అంటే నా ఫేవరెట్ అని చెప్పేసి. అంటే నేను పెంచలేని డాగ్ లేదండి. గోల్డెన్ రిట్రీవర్ పెంచాను, డాల్మేషన్ పెంచాను, గ్రేట్ డేన్ తెలుసు, గ్రేట్ డేన్ పెంచాను, జర్మన్ షెపర్డ్ పెంచాను, ల్యాబ్ పెంచాను. ల్యాబ్ అయితే ఎంత ఫ్రెండ్లీ తెలుసా, అది దొంగోడు వచ్చినా కూడా వచ్చేసే లోపలికి అని పిలుస్తుంది. అన్ని డాగ్స్ పెంచాను, డాష్ ఆన్ పెంచాను. ఇంకా మిగిలింది ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న చౌచో ఇవే అవి
చౌచౌ అంతా అది మరీ లేజీ ఫెలో తినేసి పడుకుంటది. లేదండి, స్టార్టింగ్ 1 ఇయర్ మన ల్యాబ్ ఎలా ఉంటది అలానే ఉంటది. హస్కీ మీద ఉంది చూద్దాం. నెక్స్ట్ అది ఒకటి ఉంది పెంచాలని. ప్రెసెంట్ మేము పెంచుతున్నాం, అంటే నా ఫ్రెండ్ కు ఉంది. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంట కదా. లేదు లేదు, అస్సలు లేదు. లేదా? లేదు, సేమ్ మన ప్రీవియస్ ల్యాబ్స్ అవి ఎట్లానో సేమ్ హస్కీ కూడా అంతే. అంతేనా? కాకపోతే పెట్ ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది కానీ రిమైనింగ్ అంతా మనది ఎట్లానో అంతే. కానీ ఒక తెలియలేని రిలాక్షన్ అండి, రిలాక్సేషన్ ఉంటది డాగ్స్ ఉండేసరికి. ప్రేమగా వచ్చి ఇట్లా 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 నా ఫ్రెండ్ డాగ్ ని తీసుకోవడానికి కూడా కారణం అదే. మంచి రాడ్స్ దిగాయి మా ఫ్రెండ్ కూడా. సో ఇంక ఇదంతా వద్దు, అమ్మాయిలు వద్దు, ఏం వద్దు అని చెప్పి ఒక ఫిమేల్ డాగ్ ని తెచ్చుకున్నాడు. ఒక అర్జున్ రెడ్డి 2.0. కానీ చెప్తున్నాను కదా, ఎవరి మీద కూడా పాజిటివ్ ఫీలింగే రావట్లేదండి నాకు. వీళ్ళు మంచి వాళ్ళు అన్నది ఏ మూల ఏ కొసాన 1% కూడా నాకు రావట్లేదు. మంచి వాళ్ళు అనే వాళ్ళు లేరు అసలు ఎవరు. ఎవరి స్వార్థానికి వాళ్ళు. ఎవరు అసలు మంచి వాళ్ళు అనేది ఒకవేళ ఇన్ కేస్ మీకు అనిపించిన అది జస్ట్ ముసుగు మాత్రమే. రియాలిటీ లోపల ఉంటది. అది ఒరిజినాలిటీ మనం చూసినప్పుడు మనం తట్టుకోలేం. అందుకనే నమ్మొద్దు ఫస్టే. నమ్మి బాధపడే కంటే నమ్మకుండా ఉండడమే కరెక్ట్. ఉన్నారు జెన్యున్ గా ఉండే. బేసిక్ గా నాకు అబద్ధాలు ఆడితే నచ్చదు. ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అబద్ధాలు ఆడిన వాళ్ళతో మాత్రమే ఏ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ అన్నా వాళ్ళతో మాత్రమే ట్రావెల్ అవుతాం. కొత్త వాళ్ళతోనంటే ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తా. ఫ్రెండ్షిప్ లో కూడా చెప్పాను కదా, మాకు ఒక ఆమె కొట్టిన దెబ్బ అది లైఫ్ లో కోలుకోలేని దెబ్బ. మేము సో ఇప్పటికీ ఆమెని మీరు చూడడం గానీ అంటే కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ, బట్ గుర్తొస్తుంది కదండి. ఇప్పటికీ సఫర్ అవుతున్నాం కదా మేము. అందులో ఒక ఛాన్స్ వస్తే వేసేద్దాం అన్నంత కోపం అలా ఏం లేదు. ఏంటి నేను వేస్తే ఒక్క సెకండ్ తో పోతుంది. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్, వెయిట్ అండ్ వాచ్. ప్రతి దానికి కర్మఫలం ఎక్కడికి పోదు. మిమ్మల్ని నేను ఈ రోజు వెళ్తూ వెళ్తూ ఒక మాటని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతే ఒక 1 hour తెరకు కూడా నన్ను బాధ పెట్టే వాళ్ళు రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు. అది నేను బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాను. ఈ రోజు మనం ఒకరి మీద అనేసామని కాదు, మేబీ ఇప్పుడు కూల్గా ఉంటది, తర్వాత ఉంటది. అది ఎలా అంటే మనం మళ్ళీ బ్యాక్ తిరిగి చూడలేం కూడా. అంత ఘోరంగా ఉంటది తెలుసా దాని ప్రతిఫలం. అది నేను నమ్ముతా. సో ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వరా ప్లీజ్? చెప్పండి. అంటే ఇప్పటి వరకు అన్ని మీ బాధలు ఇవన్నీ విన్నాం, అనిపించింది అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అట్లా అనిపించదు. అంటే ఈ అమ్మాయి ఇన్ని బాధలు పడిందని ఎవరికి అనిపించదు. సో ఒక్క హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారా మాతో? హ్యాపీ మూమెంట్ అని అంటే ఉన్నాయి. హ్యాపీగా ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను కదా. ఉన్న దాంట్లో వెళ్తూ 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 కొంతమంది పరిచయాలు చాలా హ్యాపీ మూమెంట్. కానీ ఏ పరిచయం అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి మళ్ళీ అది పెయినే ఉంటది. అందుకనే హ్యాపీ మూమెంట్ అని అనేది ఈ రోజు బ్రతుకుతున్నాం అంటే అది హ్యాపీ మూమెంట్. అయితే నేనైతే చెప్పేది ఏంటి అంటే, ప్రెసెంట్ ఉండే వాళ్ళకి పేరెంట్స్ని బాగా చూసుకోండి. పేరెంట్స్ని మంచిగా ప్రేమించండి. ఎవరో అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో పేరెంట్స్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. దేవుడు ఎట్లయితే మనల్ని పుట్టించి మన లైఫ్ బాగుండాలని ఆయన ఆలోచిస్తాడో అలాగే తల్లిదండ్రులు కూడా ఒక మాట అన్నా కూడా అది మన మంచి కోసమే అంటారు. ఏ స్వార్థంతో తల్లిదండ్రులు ఒక మాట అన్నారు. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు చేసే చిన్న చిన్న తప్పులు వాళ్ళకి చేసినట్టు గుండె పగిలిపోతుంది. అది. సో రీసెంట్గా నేను కూడా నా బేబీది ఆర్ఫనైజ్ హోమ్లోనే చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఎంతో మంది అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్, సింగిల్ పేరెంట్స్ అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు వదిలేస్తే ఎవరో తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారంట. సో మీరు ఏదైనా ఉందా లైఫ్లో అట్లా ఒక ఆర్ఫనైజ్ని రన్ చేసి? ఉందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నాను కదా, నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ వల్ల నేను ఏమీ ముందు స్టెప్ తీసుకోలేకపోతున్నాను. లేదా నా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఒక కెన్నెల్స్ పెట్టాలని, మంచి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కానీ అట్లా తీసుకొచ్చి వాటికి మంచిగా గ్రూమింగ్ చేసి ఒక దగ్గర పెంచాలని. అయితే లేదా ఇలాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూడడం అంటే చాలా ఇష్టం అండి. నాకు అవి ఆలోచిస్తేనే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు లేని లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా. అది నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ఆ పేరెంట్స్ లేని లవ్ ఎప్పటికీ ఉండకూడదు. వీలైతే అలాంటిది చూసి దేవుడి దయవల్ల నేను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదొక్కటే నా కోరిక. చాలా మంది వదిలేయడం జరుగుతుంది పేరెంట్స్ ని. రేపు నాకు కూడా నా బేబీ అట్లా చేయొద్దురా బాబు, అది కాదు లైఫ్. పేరెంట్స్ అంటే ఒకటండి, మీరు పేరెంట్సే వదిలేశారు అని ఎందుకు అనుకుంటున్నారు? పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతమందిని వదిలేయట్లేదు. అవును, వదిలేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా
నాకంటే చిన్నవాళ్ళే నా ఫ్రెండ్స్ అందరూ. అక్క ఎంత డెడికేటెడ్‌గా పెంచుతున్నావు అక్క, ఇంట్లో వాళ్ళందరిని. అంటే ఎవరు ఈ రోజుల్లో చూస్తే ఒకడితో బ్రేక్ అయిపోయిన వెంటనే ఇంకొకరితో రిలేషన్‌లోకి వెళ్ళిపోయి, ఆ పిల్లల్ని అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అంటే వాళ్ళే మరి వాళ్ళు ఇలా రౌడీలాగా రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేనికండి? మంచి చెడ్డ చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు లేకే కదా! ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతది. నువ్వు ఇంకొకరితో వెళ్ళుంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఇంకా సమాజానికి ఏం నేర్పుతాం ఇంక మనం? చాలా మంది కనేస్తారు, పడేస్తున్నారు. కొంతమంది కనేసి పడేస్తారు, కొంతమంది లేదు వీడితో ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు బ్రేక్ అయింది. సో నేను ఆ కన్న పిల్లోడిని అక్కడ వదిలేసి వేరే వాడితో రిలేషన్‌లోకి వెళ్ళిపోతే వాడు ఎందుకు చూస్తాడు? వచ్చినాడు నాకు భర్త అవుతాడు కానీ వాడికి తండ్రి అవ్వడుగా. సో ఎక్కడైనా వాడు స్వార్థం ఉండి, ఇంకా అమ్మాయిలున్న మదర్స్ అయితే, ఆడపిల్లలున్న మదర్స్ ఇంకా టేక్ కేర్‌గా ఉండాలి. ఎందుకు అనంటే వచ్చేవాడు ఏ రోజు వాడిని రాంగ్ చూపుతో చూస్తాడో ఆ పిల్లని తెలీదు. ఎందుకంటే వాడి పిల్లోడు కాదు. అది వాళ్ళ సొంత పిల్లల్నే ఇచ్చేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అట్లాంటిది ఇంకొకరికి పుట్టే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చూస్తారు? సో మీకు లైక్ ఇన్‌స్టాగ్రామ్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నేను పట్టించుకోను అవన్నీ. పట్టించుకోరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆన్సర్ చేయాలంటే వన్ వర్డ్ లో ఏం ఆన్సర్ చేస్తారు? నేను చాలా మందికి కింద కామెంట్స్ పెడతాను కదా. ఓకే, రెస్పాండ్ అవుతూ ఉంటారు. చాలా మంది పచ్చిగా మాట్లాడినప్పుడు నేను నా మీద చేసే కామెంట్ వాడి వైఫ్ కో వాడి మదర్ కో చేయమంటాను. అది కథం అయిపోయింది. ఒక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ చాలది. మనకి ఆ కామెంట్ సెక్షన్ లో చూస్తేనే అర్థమవుతుంది లైక్ సొసైటీ ద వే ఎలా థింక్ చేస్తున్నారు అనేసి అక్కడే అర్థమవుతుంది. ప్రతిదీ అంటే ఏ ఆడదాన్ని చూస్తే ఫస్ట్ బూత్గా ఆలోచించడమే అయిపోయిందండి నా జనరేషన్ లో. అవును, మంచిగా మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు అబోవ్ 40 వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 20-25 వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు. సగం ఇన్స్టాగ్రామ్ లో చేసే అమ్మాయిల వల్ల కూడా అట్లా తయారయ్యారు. ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు అలానే ఉన్నారండి. ఎవరిని అనలేము. అవును, చూస్తే రీల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాయి కానీ ఇంకా పోన్ చాలా ఘోరంగా అవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ ప్రియా గారు, మీ టైం మాకు చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. నిజంగా చాలా పనులు ఉన్నాయి ఈ రోజు. అదే అర్థమవుతుంది. నిజంగా మీరు కూడా ఒక ఫీమేల్ కాబట్టి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలి కాబట్టి నా పనులన్నీ పక్కన పెట్టి నేను థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. నాకు అర్థమవుతుంది మీకు లైక్ ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ప్రియా మీ టైంని మాకు ఇచ్చినందుకు. చూసారు కదండి, లైక్ ఫ్రంట్ పేజ్ ఒకటే చూసేసి ఏ అమ్మాయిని జడ్జ్ చేయొద్దు, దాని వెనకాల స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ప్రియా గారు కూడా తన లైఫ్లో చాలానే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మీరు ఒక కామెంట్ చేసేటప్పుడైనా, ఒక అమ్మాయిని జడ్జ్ చేసేటప్పుడైనా ఆలోచించండి. ఈవెన్ అమ్మాయినే కదా అబ్బాయినైనా సరే జడ్జ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. సో ఇది ప్రియా గారి జర్నీ. అయితే నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.